అంబేద్కర్ కోనసీమ జిల్లా గన్నవరం పోలీస్ స్టేషన్ను ఏలూరు రేంజ్ డీఐజీ అశోక్ కుమార్ సందర్శించారు. పోలీసుల రికార్డులను, వారి పనితీరును పరిశీలించారు. కోనసీమలో కోడి పందాలు, జూదాలు అరికట్టేందుకు చర్యలు తీసుకుంటామని అన్నారు. అలాగే ఇటీవల కాలంలో అమలాపురం పరిధిలో గల దొంగతనాలు ఛేదించి చాకచక్యం చూపించిన పోలీసుల పనితీరుపై ఆయన అభినందనలు తెలిపారు. అలాగే కోనసీమ పరిధిలో సిబ్బంది కొరత ఉండటం వల్ల త్వరలో రిక్రూట్మెంట్ ద్వారా సిబ్బంది కొరతను పూర్తి చేస్తామన్నారు. శాంతి భద్రతకు పర్యవేక్షణ లోపం లేకుండా అందరూ సమన్వయంతో పనిచేయాలని కోరారు. పండుగలు శాంతియుతంగా జరుపుకోవాలని సూచించారు. రోడ్లపై ఇష్టానుసారంగా హల్చల్ చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కంట్రోల్ కావడానికి అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నారు. ఈ మధ్యనే చూస్తే చాలా మంచి మంచి కేసులు తెచ్చించారు. అమలాపురంలో టెంపుల్లో దొంగతనం జరిగింది. ఎస్బీఐ దొంగలు శ్రీకాకుళం నుంచి వచ్చి గ్యాంగ్ వచ్చి ఇక్కడ దొంగతనం చేశారు. వాళ్ళన్నింటిని ఉపయోగించేసి టెక్నాలజీ ఉపయోగించి ఆ గ్యాంగ్ ని పట్టుకున్నారు. ఆ గ్యాంగ్ పట్టుకోవడం వల్ల శ్రీకాకుళం జిల్లాలో కూడా చాలా కేసులు చాలా నుంచి తప్పించుకొని జరుగుతున్న గ్యాంగ్ అక్కడ దుర్వర్క్ సర్వీస్ చేస్తున్నాం. ప్రస్తుతానికి ఇష్యూస్ ఏం లేకుండా రోడ్ యాక్సిడెంట్స్ క్రైమ్ అగైన్స్ ఉమెన్ కూడా మహిళా సంరక్షణ పేరుతో ఎస్పీ గారు ప్రోగ్రామ్ రన్ చేస్తున్నారు. రెగ్యులర్ గా స్కూల్స్, కాలేజెస్ విజిట్ చేసి పిల్లల్ని ఎడ్యుకేట్ చేయడం, యూటీఎస్ ని కంట్రోల్ చేయడం, ఇవన్నీ కూడా రెగ్యులర్ గా జరుగుతుంది. గంజాయి ప్రాబ్లం కూడా కోనసీమ జిల్లాలో పెద్దగా లేదు. ఎప్పటికప్పుడు స్టెప్స్ తీసుకొని